ఒక పక్క ప్రభుత్వం గాని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని చెబుతున్నదేంటి? నిన్న కూడా సమావేశంలో చెప్పిందేంటి? P4కి సంబంధించి ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. ఎవరి మీద ఒత్తిడి తీసుకురావట్లేదు. స్వచ్ఛందంగా మీకు మీరుగానే ముందుకొచ్చి మార్గదర్శులుగా మారండి అని చెప్తున్నారు. అలాగే మార్గదర్శులు అవుతున్నారు, ముందొచ్చి చాలా కుటుంబాలను ఆదుకుంటున్నారు. ఒక పారిశుద్ధ కార్మికురాలు కూడా ముందుకొచ్చి ఒక వృద్ధురాలిని దత్తత తీసుకుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అభినందించారు. అయితే తాజాగా నిన్న భీమవరంలో ఏం జరిగిందట, సచివాలయ ఉద్యోగుల మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తుందట ఈ P4 విషయంలో అక్కడ ఉన్న ఉన్నతాధికారులు. తాజాగా 26 మంది ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారట. ఇది కూడా సచివాలయ ఉద్యోగులే, వీళ్ళందరూ కూడా సచివాలయానికి సంబంధించి ఎవరైతే కార్యదర్శులు ఉంటారో వాళ్ళకి. చంద్రబాబు సర్కార్ చేపట్టిన P4 కార్యక్రమం వేధింపులు పరాకాష్ఠకు చేరాయి. సర్కారు పిలుపుకు సంపన్నుల నుంచి స్పందన రాకపోవడంతో ఉద్యోగులను బాధ్యులను చేస్తున్నారు. P4లో భాగస్వాములుగా చేరి బంగారు కుటుంబాలను బాగు చేసేందుకు కూటమిలో సంపన్న నేతలు ఆసక్తి చూపించట్లేదట. దీంతో పారిశ్రామిక వ్యాపారవేత్తలు, పెద్ద రైతులు, అలాగే రైస్ మిల్లర్సు, విద్యా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, మద్యం షాపులు, ఎరువుల షాపులు యజమానులు, డీలర్లు ఇలాగ వీళ్ళందరితో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళని మార్గదర్శులుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరుతున్నారట. అయితే ఇది కూడా ఆశించిన ఫలితం కనిపించలేదట. దీంతో పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ నెల 15 నాటికి 15,000 మంది మార్గదర్శులను గుర్తించాలి అని చెప్పి ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఒక్కో కుటుంబాన్ని ఒక్కో ఉద్యోగి దత్తత తీసుకోవాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారట. దీంతో ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. P4 సర్వే లక్ష్య సాధనలో నిర్లక్ష్యంగా ఉన్నారు అంటూ భీమవరం మున్సిపాలిటీకి చెందిన 26 మంది సచివాలయ అడ్మిను, అలాగే ఎడ్యుకేషను, డేటా ప్రాసెసింగ్ ఉద్యోగులకు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారట. పింఛన్ల పంపిణీ, వివిధ సర్వేలతో తీరిక లేకుండా పనిచేస్తుంటే నోటీసులు ఇవ్వడం సరికాదు అంటూ ఉద్యోగులు మండిపడుతున్నారు. అలాగే మిగిలిన మున్సిపాలిటీల్లో కూడా ఇలాగే ఒత్తిళ్లు అధికంగా ఉన్నాయి అనేది కొంతమంది అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే అధికారులు అందరూ బయటకు వచ్చి చెప్తే తిరుగుబాటు అవుతుంది, మళ్ళీ వాళ్ళ మీద వేటు పడే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ బయటికి రావట్లేదట. కాకపోతే వివిధ కారణాలతో వాళ్ళందరికీ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఒక్కొక్క అధికారి మినిమం ఒక కుటుంబాన్నైనా దత్తత తీసుకోండి అనేది ఉన్నత అధికారుల నుంచి వాళ్ళకి ఒత్తిడి వస్తుందట.